ఓం విఘ్నేశ్వరాయ నమః. హలో గైస్! ముందుగా మన ప్లే వ్యూయర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం సుడోకు ఛాలెంజ్ ఈజీ లెవెల్‌లో పార్ట్ 3 చూడబోతున్నాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛాలెంజ్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయగలనా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ అలాగే మీరు ఎవరికైనా సుడోకు ఆడడం ఇష్టమయ్యి, కానీ ఆడాలంటే డిఫికల్ట్‌గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఈజీగా చేసే ప్రయత్నం చేయగలరు. ఇంకా వీడియోలోకెళ్ళిపోదామా? ఇందులో ఎలా చేయాలి అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సుడోకులో ఉండే మెయిన్ రూల్ ఏంటంటే, ఏ రోలోను, ఏ కాలమ్‌లోనూ కూడా సేమ్ నంబర్ రాదు. ఒకసారి ఒక రోలో ఒక నంబరొస్తే లేదా ఒక కాలమ్‌లో ఒక నంబరొస్తే, ఇంకా ఆ రోలో, కాలమ్‌లో అది ఇంకా రాదు. సపోజ్ ఇక్కడ 3 వచ్చింది గదా! సో, ఈ ఈ వరుసలో ఇంక 3 రాదు. అండ్ అలాగే ఈ వరుసలో కూడా 3 రాదు. అలాగే ఈ బ్లాక్‌లో కూడా మళ్ళా 3 రాదు. ఇలా 9 బ్లాక్స్ ఉంటే 9 బాక్స్ మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక రండి ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ చూస్తున్నాను. ఇక్కడ 1 ఉంది. 2 లేదు, 3 లేదు. 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. అంటే 2, 3 రావాలి. ఈ వరుసలో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 రాదు. సో, ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 2 వస్తది. సో, ఈ బ్లాక్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఈ బ్లాక్‌కి వెళ్దాం రండి. ఇక్కడ 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 1, 2, 3, 9 లేవు. సో, ఈ వరుసలో 9 వస్తదా అండి? రాదు. ఈ వరుసలో కూడా 9 రాదు. ఎందుకంటే ఈ వరుసలో ఆల్రెడీ 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 రాదు. సో, మిగిలింది ఎక్కడ? ఇక్కడే. సో, ఇక్కడ 9 వస్తది. నెక్స్ట్ మిగిలింది 1, 2, 3. 1, 2, 3లో ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ వరుసలో 2 వస్తదంటే రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ 2 రాదు. సో, మేబీ ఇక్కడ కానీ, ఇక్కడ గాని 2 రావాలి. ఇక్కడ 3 రాదు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది ఈ వరుసలో. సో, ఇక్కడ 3 రాదు. సో, మనకి 2, 3కి అన్‌బ్లాక్ చేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ ఇవి 2 చూద్దాం. 1 ఇప్పుడు ఇది చూద్దాం. ఇంకా ఈజీ అయితది. ఇక్కడ 2 వస్తదా? ఇక్కడ రాదు. సో, ఇక్కడ 2 రావాల్సిందే. చూసారు కదా! రైట్ అయింది. ఇప్పటికి రెండిట్లో ఇంక మిగిలింది 1 అండ్ 3. ఈ తర్వాత పెడదాము. ముందు ఇది క్లోజ్ చేసేద్దాం. 1, 2, 3, 4 ఉంది. 5 లేదు. సో, 5 వచ్చేసింది. సరిపోయిందా? 4, 5, 6, 8, 9 ఉంది. 1, 2, 3 అండ్ 7. 7 అంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. అసలు ఈ బ్లాక్‌లోనే 7 రాదు. సో, మిగిలింది ఈ వరుసలో రావాలి అంటే ఈ రెండిట్లోనే రావాలి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ 7 వస్తది. ఇంక మిగిలింది 1, 2, 3. 2 ఇక్కడ రాదని చెప్పాను. ఈ బ్లాక్‌లో అసలు రాదు కాబట్టి ఇంక మిగిలింది ఇక్కడే రావాలి. ఇంక తప్పదు. సో, ఇంకా 1, 3 రావాలి. ఈ రెండిట్లో 1, 3 రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మిగిలింది ఏంది 1. సో, ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. 7, 8, 9, 1, 2 ఉన్నాయి. 6, 3, 4 లేవు. 6, 3, 4 లేవు. దీనిలో 3 వస్తదా? రాదు. దీనిలో 3 వస్తదా? రాదు. ఇంక మిగిలింది ఇక్కడ 3. ఇందులో 4 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 4 రావాల్సిందే. ఇంక ఇక్కడ 6. ఈ విధంగా ఈ బ్లాక్ క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి 1, 3, 4, 5, 7, 8, 9 అంటే 2, 6 లేవు. 2 ఇక్కడ రాదు కాబట్టి 6 ఇక్కడ రావాలి. మిగిలిన 2 ఇక్కడ రావాలి. సో, ఈ బ్లాక్ అయిపోయింది. సో, మనం 4 బ్లాక్స్ క్లోజ్ చేసుకున్నాం. ఇంకా 5 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు 2 నంబర్‌లు మాత్రమే రావాలి. 2, 3, 4, 5, 7, 8, 9 అంటే 1 అండ్ 6 రాదు. 6 ఈ వరుసలో రాదు కాబట్టి ఇక్కడ 6 వస్తది. అండ్ ఇలాగ 1 వస్తది. సో, ఈ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లాక్‌కొస్తే 5, 6, 7, 8, 9, 1, 2 ఉన్నాయి. అంటే 3, 4 రావాలి. 3 వరుసలో రాదు కాబట్టి ఇక్కడ 4 వస్తది. ఇక్కడ 3 ఇంక తప్పదు కాబట్టి ఇక్కడ రావాల్సింది. ఇప్పుడు ఇక్కడికొస్తే 5, 6, 7, 8, 9 ఉన్నాయి. 4, 5, 6, 7, 8, 9 1, 3 రావాలి. సో, ఈ వరుసలో 6 రాదు కాబట్టి 6 ఆల్రెడీ ఉందా? 1, 3 రావాలా? అంతే. 1, 3 రావాలి. ఇక్కడ 3 రాదు. సో, ఇక్కడ 3 రావాల్సిందే. ఇక్కడ 1 వస్తది. సో, మిగిలినవన్నీ ఇక్కడొస్తది. 5, 6, 7
8, 9 రావాలి. ఇక్కడ 9 ఇక్కడుంది. సో, ఇక్కడ కానీ 9 రావాలి. 8 ఈ వరుసలో రాదు. ఈ వరుసలో రాదు. సో, ఇక్కడ 8, 9 రావాలి. 2 రావాలి. ఈ వరుసలో 9 వచ్చి ఇక్కడ 2 వస్తది. ఈ విధంగా 2 లేదు. మిగిలిన 2 ఇక్కడ వస్తది. 1, 2, 3, 4, 5 లేవు. ఈ వరుసలో 5 రాదు కాబట్టి ఇక్కడ 5 వస్తది. ఇక్కడ 4 వస్తది. 1, 2, 3, 4, 5, 6 లేదు. 6 ఇక్కడొచ్చింది. నెక్స్ట్ 5, 6, 7, 8, 4, 9 రావాలి. సో, ఈ వరుసలో 4 రాదు కాబట్టి ఇక్కడ 9 వచ్చి ఇక్కడ 4 వస్తది. సో, మిగిలిన వాటిల్లో మిగిలింది ఇక్కడ 7 వస్తది. 2 వస్తది. చూసారు కదా! ఛాలెంజ్‌ని కంప్లీట్ చేయాలి.